దేవుడిచ్చిన బహుమానాలు బిడ్డలంటే, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాలు మీ కుమారులు, దేవుడిచ్చిన బహుమానాలు మీ కుమార్తెలు. వారిని కన్నాం కదా, పెరుగుతున్నారు కదా, చదివించేసి ఒక అయ్య చేతిలో పెడితేనో ఒక ఇంటి వాడిని చేస్తేనో మా బాధ్యత తీరిపోతుందని అనుకొని నిర్లక్ష్యంగా ఉండకండి బిడ్డల ఎడల. దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది మీ బిడ్డల గురించి. దేవుని సన్నిధిలో నువ్వు తీర్పులో నిలబడాల్సి వస్తుంది మీ బిడ్డల గురించి. దేవుడు అడుగుతాడు, నేను ఇచ్చిన బహుమానాన్ని ఏం చేశావు, నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వేం చేశావని దేవుడు అడుగుతాడు. ఏం చెబుతావు నీ బిడ్డల గురించి నువ్వు దేవునికి లెక్క? నా బిడ్డలు కదా, నా ఇష్టం కదా అని అనుకుంటున్నామేమో. కాదు, ఆయన దేవుడు, ఆయన ఇచ్చిన స్వాస్థ్యము నీకు, ఆయన ఇచ్చిన బహుమానాలు ఎక్కడ అనంటే ఏం చెప్తావు వాళ్ళ గురించి లెక్క? అర్ధాంతరంగా వ్యర్థమైన మనుషుల కొరకు, వ్యర్థమైనటువంటి ఈ ప్రేమ అనే వాటి కొరకు మోసపోయామనో ఇంకోటనో జీవితాన్ని ఆత్మహత్యల రూపంలో ముగించేస్తున్నారు. లేకపోతే విచ్ఛిన్నంగా ఎవడనంటే వాడిని పనికి మాలిన వాడిని నమ్మి, ఏ పనికి మాలినంటే పనికి మాలిన దాన్ని నమ్మేసి జీవితాల్ని మోసం చేసుకొని మా జీవితాలు ఇక అయిపోయినాయని వ్యర్థంగా బ్రతికేస్తున్నారు బిడ్డలు. ఒకసారి ఆలోచించు, ఒకసారి కనిపెట్టు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. నాకు ఉంది కదా, పెట్టేస్తున్నా, ఇచ్చేస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చదివేస్తున్నారు, ఏదో ఉద్ధరించేసుకుంటారు, మాకు పెట్టకపోయినా పర్లేదు, మమ్మల్ని చూడకపోయినా పర్లే, వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆలోచన కరెక్ట్ కానే కాదు, సాతాను కలిగించేది అది. నీ బిడ్డల్ని నువ్వు శ్రద్ధగా కనిపెట్టు, వాళ్ళని శ్రద్ధగా వారి నడతల్ని కనిపెట్టు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళని ఒకసారి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడు. ప్రతిదినము నీ బిడ్డలతో ఏం చేసావు నాన్న, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఎట్లా ఉంది కాలేజీలో, ఏం చేసావు, నీకేం అర్థమవుతుంది, నీకు ఏదైనా కష్టంగా ఉందా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, నాతో మాట్లాడు అని మీ బిడ్డలతో చక్కగా ప్రేమగా మాట్లాడండి. అప్పుడు వారు బయట ప్రేమల్ని కోరుకోరు, బయట స్నేహాల్ని కోరుకోరు, వ్యర్థమైన వాటిని వారు ఆశ్రయించరు. ప్రేమగా మీరుండండి, మీ బిడ్డల నడతలను కనిపెట్టండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. రేపు దేవునికి లెక్క చెప్పవలసింది మీరే. వాళ్ళ విషయంలో లోకంలోకి చూడనివ్వకు వాళ్ళ చూపులు. దేవునిలో నిలబెట్టు, దేవునిలో కనిపెట్టేలాగా వారిని పెంచు, భక్తిలో పెంచండి. వారు మీ చేతిలో నుంచి తప్పిపోరు. దేవుని మార్గాల్లో వాళ్ళని నడిపించండి, వారు మీ ఆలోచనల్లో నుంచి తప్పిపోరు. దేవుడు చెప్తున్న మాట విని ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే ఖచ్చితంగా మీ బిడ్డలు మీరు కోరుకున్న విధంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దినాన నేను ఒక దగ్గర వాక్యానికి ప్రార్థనకు వెళ్తే ఒక కుటుంబంలో, ఆ కుటుంబంకి ఒక తల్లి వచ్చింది తన కుమార్తెను తీసుకొని. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ తల్లి మాట్లాడుతున్నారు, అమ్మా మా అమ్మాయి పొద్దున్నుంచి ఏదోలా ఉందమ్మా అని. ఏమైందమ్మా అని అంటే చెప్పటం లేదమ్మా, చాలా యాక్టివ్గా ఉంటుంది అక్క అని ఆ పిల్ల ఏడుస్తుంది. ఆ అమ్మాయి చదువుతుంది సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఏమైందమ్మంటే ఏడ్చేస్తుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీకేదైనా కాలేజీలో ఏదైనా సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావా, నీకు లోపల లెక్చరర్స్ ఏమైనా అన్నారా, పోనీ అమ్మ వాళ్ళ నుంచి నీకు ఏదైనా ప్రెజర్ ఉందా, ఏంటి ఎందుకు అలా ఉన్నావు అని అంటే, అక్క నేను ఒక అబ్బాయిని బాగా ఇష్టపడ్డానక్క, ఆ అబ్బాయి కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నానక్క, చాలా నమ్మానక్క. ఈరోజు రోజ్ డే అంట, అది రోజు ఇచ్చి నాకు ప్రపోజ్ చేస్తాడనుకున్నానక్క, నాకు ఇవ్వలేదక్క రోజు, నాకు నేను తీసుకోలేకపోతున్నానక్క అని ఏడ్చేస్తుంది. నాకు ఏమనాలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఆ పిల్ల ఎంత వయసు, నిండా 16 ఏళ్ళు నిండినయి, సెకండ్ ఇయర్లో వచ్చింది. ఎందుకు ఆ పిల్ల అసలు రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిందంట. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అవతలోడు రీచ్ అవ్వలేకపోయాడు. వాడు ఏదో నమ్మింది, ఇష్టపడింది అనుకుందంట. కానీ అది నేను అది ప్రేమ అనుకున్నాక, నేను నమ్మానక్క, నేను ఎంత ప్రేమించానో అతను కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాడు అనుకున్నానక్క, రోజు తెస్తాడని చాలా వెయిట్ చేశాక. కానీ వాడు ఆ విషయమే వాడికి గుర్తు లేకుండా
అసలు నన్ను కలవలేదు, నన్ను మాట్లాడలేదక్క, అందుకే నాకు కాలేజీలో కూర్చోబుద్ధి కాలేదక్క, ఇంటికి వచ్చేసాను అని చెప్తుంటే నాకు ఏం చెప్పాలి అర్థం కాక, అమ్మా నీ కాలేజీ ఫీజు ఎవరు కడుతున్నారు, అతనే కడుతున్నాడా అని అంటే, లేదక్క డాడీ కడుతున్నాడు. నీకు అతను ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా, బుక్స్ పరంగా కానీ డ్రెస్సుల పరంగా కానీ ఏదైనా హెల్ప్ చేస్తున్నాడా? లేదక్క, అన్నీ అమ్మ వాళ్ళు చూసుకుంటారక్క, నా ఫీజులు కానీ ఏదైనా నా ట్యూషన్ ఫీజు అన్నీ అమ్మ వాళ్ళే కడతారక్క. నాకు సబ్జెక్టులు పోతే కూడా ఫస్ట్ ఇయర్లో నాన్న మళ్ళీ రాయించాడక్క. మరి ఎందుకమ్మా అతను ఒక్కడు ఏదో నువ్వు అడిగిన నువ్వు కావాల్సినటువంటి రోజు నీకు ఇవ్వలేదని, నీకోసం నిన్ను కనీ పెంచి నిన్ను ఎంత చేసి నిన్నేదో ఉద్ధరించాలి, నిన్నేదో పెద్ద స్థితిలో ఉంచి చూసి సంతోషపడాలని నీ తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటే, వాడెవడో పనికిమాలినోడు రోడ్డును పోయే వెధవ నీకు గులాబీ పువ్వు ఇవ్వలేదని నువ్వెందుకమ్మా బాధపడతావు? నీ తల్లిదండ్రులని నువ్వు బాధ పెడితే, నా తల్లిని నేను బాధ పెట్టానే, నా తండ్రిని నేను బాధ పెట్టానే, నా ప్రవర్తన వల్ల వాళ్ళని కష్టపెట్టానే, నా కోసం ఎంత ప్రయాసపడుతున్న వాళ్ళని నేను మనసు నొచ్చుకునేలా ప్రవర్తించానే అని సిగ్గుపడు. దానికి సిగ్గుపడు, దానికి బాధపడు, దానికి ఏడువు, దానికి నేను సంతోషిస్తా చెల్లి ఎంత బాగా ఆలోచించిందో అని. కానీ ఎవడో వెధవ, వాడెవడో పనికిమాలినోడు, వాడు నీకు చిన్న గులాబీ పువ్వు ఏమైంది, నీకు డబ్బులు లేవా, నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకో, వాడిచ్చేదేంటి నీకు గులాబీ పువ్వు? అమ్మని అడిగితే నీకు ఒక గులాబీ పువ్వు కొనిపించదా? వాడిచ్చేదేంటి నీకు? అది పనికిమాలినతనం కదా అని ఆ చెల్లికి చెప్పి చక్కగా తనకు అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత, అక్క నేను ఇలా అనుకోలేదక్క, జీవితము ఇంత ప్రశాంతంగా ఉంటుంది అని నేను అనుకోలేదక్క, మీరు చెప్తుంటే నాకు అమ్మో నేను ఇప్పటి వరకు ఏదో మాయలో ఉన్నా, ఏదో ట్రాన్స్లో ఉన్నా అనిపిస్తుంది అక్క, నేను ఇంకెప్పుడు కూడా అలాంటిది చేయనక్క అని చెప్పి ఆ బిడ్డ రియలైజ్ అయినటువంటి విధానం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లలు ఏంటంటే ఈ ఫోనుల్లో వచ్చేటువంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోయి అవి చూసి వీళ్ళు కూడా అలాంటి దాన్ని పొందాలి, అలాంటి దాంట్లో సంతోషపడాలి అని ఒకటే ఆకర్షితులైపోయి పాపానికి అలాంటి వాటికి ప్రేరేపించబడుతున్నారు తప్పితే వాస్తవంగా బిడ్డలు చాలా మంచి వాళ్ళే. ఈ వ్యర్థమైన ఈ ఫోనుల్లో వచ్చిన తర్వాత అవి చూసి అలాంటి వాటికి బానిసలు అవుతున్నారు అంతే. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్తే చక్కగా అర్థం చేసుకుని జీవితాన్ని మార్చుకుంటారు. మీ బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకోండి, అర్థమయ్యేలాగా చెప్పండి జీవితం ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఎలా ఉంటే జీవితాలు కట్టబడతాయి, ఎలా ఉంటే జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎలా ఉంటే సమాజంలో గౌరవంగా ఉంటారు, ఏది అబద్ధం ఏది నిజం, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది సంతోషం ఏది దుఃఖం అనేది వాళ్ళకి నేర్పించండి. జీవితం యొక్క విలువలు, జీవితం యొక్క సత్యాలు వాళ్ళకి బోధపడేలాగా వాళ్ళని చక్కగా కూర్చొని ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు జీవితాన్ని చక్కని మార్గాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. యవనస్తులు చక్కగా మంచి జ్ఞానం కలిగిన బిడ్డలు, వాళ్ళని అట్లా వ్యర్థంగా వదిలేయకండి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళని వదిలేయకండి, కూర్చోపెట్టి మంచిగా మాట్లాడండి. ప్రేమను దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నగా వాక్యానికి మనము లోబడుతూ విశ్వాసములో మనము స్థిరులమై పవిత్రమైన ఆయన ప్రేమ కొరకు మనము కనిపెట్టి ఉంటే సమస్తము కూడా మనకి సాధ్యమే. వ్యర్థమైన ఈ లోక ప్రేమల కోసం మనము ప్రాకులాడామంటే మనకు మిగిలేది కన్నీరే. ఈ లోక ప్రేమల కోసం మనము వెంపర్లాడుతూ పరిగెత్తామంటే మనకు మిగిలేది దుఃఖమే, బూడిద మాత్రమే మిగులుతుంది. మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. సందుకొకలతో నమ్మకంగా ప్రవర్తించే మనుషులు ఉంటున్నారు. ఆఫీసులో ఒకరితో, ఇంట్లో ఒకరితో, కాలేజీలో ఒకరితో, పని దగ్గర ఒకరితో, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గర ఒక ట్రైన్ ఎక్కి దిగేలోపు ఒక రిలేషన్ పెట్టేసుకుంటున్నారు, బస్సు ఎక్కి దిగేలోపు ఒక కాంటాక్ట్ తీసేసుకుంటున్నారు, ఒక మీటింగ్లో ఒక 10 నిమిషాలు కూర్చుంటే అక్కడ ఒక 2-3 కాంటాక్ట్స్ తీసేసుకుంటున్నారు. ఇలాంటి భ్రష్టమైనటువంటి దినాల్లో ఉంటున్నాము. ఇలాంటి భ్రష్టుల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు విశ్వాసులంగా దేవుణ్ణి కలిగిన వాళ్ళముగా మనము ఎలా జీవించాలి, మన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి, మన యవనస్తులైన వాళ్ళని మనము ఎలాగ దేవుని యొక్క కంచిలో వాళ్ళని మనము కాపాడాలి అనేది బిడ్డల ఎడల బహు శ్రద్ధ కలిగి ఉండండి. కుటుంబాల జాగ్రత్త, మీ బిడ్డల జాగ్రత్త,
చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కనుక దేవుని యొక్క వాక్యానికి విధేయులమై ఆయన వాక్యం ఏం చెప్తుంది, దేవుని ప్రేమ మనకి ఏం చెప్తుంది అనేది మనము గ్రహిస్తూ ఆయన వాక్యపు వెలుగులో మన కుటుంబాల్ని, మన బిడ్డల జీవితాల్ని కట్టుకుందామా? తలలు వంచండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాము.